హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఎలా ఉన్నారండి? ఎండలు బాగా పెరిగిపోతున్నాయి కదండి. ఈ సమ్మర్ని తట్టుకునే విధంగా హ్యాపీగా కూల్గా ఒంటిని చల్లబరిచే 2 సమ్మర్ రెసిపీస్ మీకు ఇవాళ చూపించబోతున్నాను. ముందుగా పుచ్చకాయ జ్యూస్ చూపించబోతున్నానండి. డ్రింక్ అనొచ్చు, జ్యూస్ అనొచ్చు, షర్బత్ అనొచ్చు, ఏదైనా సరే అండి. పేరు ఏదైతే ఏంటండి, పుచ్చకాయ జ్యూస్ ఇది. సమ్మర్ టైంలో పిల్లలు ఇంటికి వచ్చేసరికి మనం మధ్యాహ్నం చేసి ఫ్రిడ్జ్లో పెడితే హ్యాపీగా తాగేస్తారండి. నేను ఇవాళ చేయబోయే జ్యూస్ కోసం ఒక పుచ్చకాయని తీసుకున్నానండి. మీడియం సైజ్గా ఉంది. పుచ్చకాయలు మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటామండి, కానీ ఒక్కొక్కసారి ఓపెన్ చేశాక తీగా ఉండదు, చప్పగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ జ్యూస్ అయితే చాలా బాగా ప్రిఫర్ చేసుకోవచ్చు. నేను ఇవాళ 2 సమ్మర్ డ్రింక్స్ చూపిస్తానని ముందే చెప్పాను కదండి. అందుకే రెండిటికి సరిపడగా సబ్జా సీడ్స్ 3 స్పూన్స్ దాకా ఈ గిన్నెలో వేసి వాటర్ పోసి ముందుగా 1 గంట సేపు నానబెట్టుకోవాలి. చాలామంది సమ్మర్ వచ్చిందంటే చాలు సబ్జా వాటర్ బాగా తాగుతూ ఉంటారు, పిల్లలకు కూడా ఇస్తూ ఉంటారు. బట్ ఫర్ ఏ చేంజ్ ఇవాళ నేను మీకు చూపించబోయే 2 రెసిపీస్ కూడా సబ్జాతో పాటు 2 రకాల ఫ్రూట్స్ ఉపయోగించి చేసే రెసిపీస్ అండి. 2 చాలా బాగుంటాయి. మీ పిల్లలకి హ్యాపీగా ఇచ్చుకోవచ్చు. ఒక్కోసారి పిల్లలు ఫ్రూట్స్ తినమన్నా తినరు. ఇలా జ్యూస్ చేసిస్తే హ్యాపీగా తీసుకుంటారండి. చాలా ఎంజాయ్ చేస్తారు కూడా. ముందుగా మనం తీసుకున్న పుచ్చకాయని ఇలా ముక్కలుగా కోసుకోవాలండి. ఈ రెసిపీ కోసం పుచ్చకాయని తురుముకోవాలండి. తురుముకోవడానికి వీలుగా ఉండే సైజులో ముక్కలు కోసుకుంటే సరిపోతుంది. మొత్తం వాటర్తోనే ఉంటుంది కాబట్టి తురుముకోవడం కూడా ఈజీయేనండి, పెద్ద కష్టమేం కాదు. కాకపోతే ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే తురిమేటప్పుడు కానీ తురిమిన తర్వాత కానీ ఎన్ని గింజలు వస్తాయో అన్నీ ఏరి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఒక పెద్ద ప్లేట్ని పెట్టుకొని వాటర్ బయటికి పోకుండా ఇలా గ్రేటర్ సహాయంతో పుచ్చకాయ ముక్కలన్నిటినీ ఇలా తురుముకోవాలి. మనం తురుముకోవడం కోసం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ముక్కల్ని కట్ చేసుకుని రెడ్గా ఉండే పార్ట్ అంతా తురుముతూ మొత్తం వాటర్ని తురుముని కలెక్ట్ చేసుకోవాలి. మనం తురిమేటప్పుడు ఆటోమేటిక్గా వాటర్ కూడా వచ్చేస్తూ ఉంటాయండి. ఎంత సాధ్యమైతే అంతవరకు తురుము ఉండేలా చూసుకోవాలి. అలా అని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగోదండి. దీనికి తురుముతేనే చాలా బాగుంటుంది. చాలామంది పుచ్చకాయని ముక్కలు కోసి మిక్సీలో జ్యూస్ చేసుకుంటూ ఉంటారు, కానీ ఒక్కసారి నా స్టైల్లో ఇలా చేసి చూడండి. తాగుతుంటే కొంచెం పల్పు కొంచెం జ్యూసు తగులుతూ చాలా బాగుంటుంది. ఇవాళ నేను చాలా లక్కీ అండి. నేను తురుముతుంటే ఎక్కువ గింజలు అస్సలు ఏమీ రాలేదు. ఇప్పుడు ఆ తురుముని వాటర్ని అంతా కలిపి ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలిపి కొంచెం టేస్ట్ చూసుకోవాలండి. చప్పగా ఉందా లేదా తీగా ఉందా అనేది మనం చెక్ చేసుకుని దానికి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు బాగానే ఉందండి స్వీట్నెస్, అందుకనే నేను 5 స్పూన్స్ మాత్రమే షుగర్ని యాడ్ చేస్తున్నాను. మనం ఇందులోనే సబ్జా సీడ్స్ కూడా యాడ్ చేస్తామండి, అందుకని దాన్ని బట్టి కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి షుగరు. సబ్జా సీడ్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటూ ఉంటే కొంచెం తీపి తగ్గే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి మనం షుగర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వైట్ షుగర్ని ఎక్కువ కన్జ్యూమ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు వైట్ షుగర్ ప్లేస్లో బ్రౌన్ షుగర్ని రీప్లేస్ చేసుకోవచ్చు. వేసిన షుగర్ అంతా పూర్తిగా కరిగిన తర్వాత ముందుగా నానపెట్టి ఉంచిన సబ్జా సీడ్స్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ సబ్జా సీడ్స్ చిన్న సైజు గెరిటితోటి నేను 5-6 గెరిటల దాకా వేసానండి. సబ్జా సీడ్స్ మన ఇష్టం అండి, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు, కానీ పుచ్చకాయని డామినేట్ చేసే విధంగా మాత్రం వేయకూడదు. ఇలా సబ్జా సీడ్స్ యాడ్ చేసిన తర్వాత కూడా ఒక్కసారి షుగర్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటే పుచ్చకాయ డ్రింక్ రెడీ అయిపోతుందండి. నాకు ఇక్కడ షుగర్ అంతా కరెక్ట్గా సరిపోయిందండి, ఎక్కువ అవ్వలేదు. పుచ్చకాయ కొంచెం స్వీట్గానే ఉంది కాబట్టి నాకు సరిపోయింది. కానీ నాకు కొంచెం థిక్గా ఉందనిపించి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఎన్నో కాదండి, ఒక ½ గ్లాస్ దాకా వేసాను. మరీ ఎక్కువ వేసేయకూడదు, బాగోదండి. మొత్తం టేస్ట్ అంతా పోద్ది, పుచ్చకాయ ఫ్లేవర్ తగ్గిపోతుంది. నాకు ఇక్కడ కలిపిన దాంట్లో మొత్తం అంతా పల్పే ఎక్కువగా ఉందనిపించి యాడ్ చేశాను. మీకు వాటర్ ఎక్కువగా వచ్చి పల్పు తక్కువగా ఉంటే మీరు యాడ్ చేయని అవసరం లేదు కూడా. వాటర్ యాడ్ చేసుకోవడం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే మానేయచ్చు. ఇదిగోండి, పుచ్చకాయ జ్యూస్ అంతా రెడీ అయిపోయింది. జ్యూస్ని అంతటిని ఒక కంటైనర్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకుంటూ ఉండొచ్చు. 2 డేస్ వరకు హ్యాపీగా వాడుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ ఉండదు.
ఇంటికి గెస్టులు వస్తారనుకున్నప్పుడు ముందుగా ఇదంతా రెడీ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వాళ్ళు వచ్చినప్పుడు మనం అప్పటికప్పుడు గ్లాసుల్లో పోసి ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేసుకోవచ్చండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లల బర్త్డే పార్టీసు, లేడీస్ కిట్టి పార్టీసు, ఎటువంటి పార్టీస్కైనా ఇలా ముందుగా మనం రెడీ చేసి ఉంచుకుంటే సర్వ్ చేయడం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సబ్జా గింజలు సహజంగానే శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది. పుచ్చకాయతో సబ్జాని యాడ్ చేయడం వల్ల ఈ డ్రింక్ తాగుతుంటే మీకు ఎటువంటి ఫీల్ ఉంటుందంటే, పుచ్చకాయ ఏమో పల్పీ పల్పీగా జ్యూసీ జ్యూసీగా తగులుతూ ఉంటుంది, జెల్లీ జెల్లీగానేమో సబ్జా గింజలు తగులుతూ ఉంటాయి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వేసవిలో ఈ డ్రింక్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో నాతో కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ మనం కర్బూజా జ్యూస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. పాలు, ఉడికించిన సగ్గుబియ్యం, సబ్జా గింజలు వేస్ట్ చేసిన ఈ మస్క్ మిలన్ జ్యూస్ అయితే అమోఘమని చెప్పాలండి. వెరీ 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 టేస్టీ. మీరందరూ ఒక్కసారైనా సరే ట్రై చేయవలసిన డ్రింక్ అండి. ఈ సమ్మర్కి ఇలాంటి జ్యూస్ ఒక్క గ్లాస్ తాగినా చాలా ఎనర్జెటిక్గా ఉండొచ్చు. మస్క్ మిలన్లో ఉండే వాటర్ కంటెంట్ వల్ల మన శరీరం హైడ్రేటెడ్గా ఉంటుంది. పాలు, సగ్గుబియ్యం వల్ల టమ్మీ ఫుల్గా ఉండే ఫీల్ ఉంటుంది. ఇంకా సబ్జా సీడ్స్ గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. ఈ హాట్ సమ్మర్ని బీట్ చేయడానికి మంచి కూలింగ్ ఏజెంట్ అని చెప్పచ్చు. అన్నీ ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలే, ఇంట్లో ఉండే పదార్థాలే. ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఈ టేస్టీ మస్క్ మిలన్ జ్యూస్ చేయడానికి నేను ఇక్కడ 2 కర్బూజాలు తీసుకుంటున్నానండి. పైన తొడిని దగ్గర తీసేసి హాఫ్గా కట్ చేసుకుని మధ్యలో ఉన్న పల్పునంతా బయటికి తీసేయాలండి. గింజల్ని మాత్రం సెపరేట్ చేసేసుకోవాలి. ఈ కర్బూజా కూడా టేస్ట్ వైజ్ చూస్తే చప్పగానే ఉంటుందండి. ఎక్కడో కానీ మనకి స్వీట్ కర్బూజా తగలదు. అందుకే లైట్ స్వీట్తో ఉండి మైల్డ్గా ఉండే ఈ కర్బూజాతో కూడా ఇంట్రెస్టింగ్గా ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూడండి. కర్బూజాని కనుక ఇలా హాఫ్గా కట్ చేసుకుంటే గింజల్ని పల్పుని సెపరేట్ చేసుకోవడం ఈజీ అవుతుందండి. ముందుగా గింజలన్నిటినీ ఒక గిన్నెలోకి కలెక్ట్ చేసేసుకోవాలి. ఒక స్పూన్ సహాయంతో మొత్తం గింజలన్నిటినీ స్కూప్ అవుట్ చేసేసుకోవాలి. మొత్తం గింజలన్నీ స్కూప్ అవుట్ చేసేసిన తర్వాత కర్బూజాకి చుట్టూతో ఉన్న పల్పునంతా అదే స్పూన్ సహాయంతో మొత్తం అంతా తీసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్కూప్ అవుట్ చేసుకుంటూ ఉంటే పల్ప్ అంతా ఈజీగా బయటకు వచ్చేస్తుందండి. కర్బూజాకాయకి తొక్క తీసేసి ముక్కలుగా కోసుకుని కూడా సెపరేట్ చేసుకోవచ్చండి. కానీ ఇలా హాఫ్గా కట్ చేసి పల్ప్ అంతటిని స్కూప్ అవుట్ చేయటం వల్ల కర్బూజా బౌల్స్ లాగా తయారవుతాయండి. ఇదే బౌల్స్ని మనం తర్వాత తయారు చేసిన జ్యూస్ అందులో పోసి కూడా సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలైతే సరదా పడుతూ ఉంటారండి అందులో పోసిస్తే. ఇలా సెపరేట్ చేసినప్పుడు మనం ముందుగా కలెక్ట్ చేసిన గింజల్లో కూడా ఎంతో కొంత జ్యూస్ ఉంటుందండి. అది కూడా టీ స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకుంటే ఆ స్వీట్గా ఉండే జ్యూస్ కూడా మనకి ఇక్కడ పల్పులోకి యాడ్ అవుతుంది. ఇదే ప్రొసీజర్తో మనం తీసుకున్న రెండో కాయకు కూడా పల్పునంతటినీ గింజలన్నింటినీ సెపరేట్ చేసి రెడీ చేసి ఉంచుకోవాలి. అలాగే ఇప్పుడు కర్బూజా బౌల్స్నన్నింటినీ జాగ్రత్త చేసి తర్వాత జ్యూస్ సర్వ్ చేయటం కోసం ఉంచుకుంటున్నాను. చూడండి, ఇక్కడ 2 కర్బూజా కాయలకు కూడా నాకు ఇంత పల్పు వచ్చిందండి. ఈ పల్పులో నుంచి కొంచెం పల్పుని నేను వేరే ఒక బౌల్లోకి తీసి జాగ్రత్త చేసుకుంటున్నానండి. అవి తర్వాత టాపింగ్గా వాడుకోవడం కోసం. ఇదిగోండి, నేను ఇందాక చెప్పినట్లు ఈ జ్యూస్ కోసం కూడా కలిపి సబ్జా గింజలు నేను ఆల్రెడీ నానపెట్టి రెడీ చేసి ఉంచాను. ఇంకా ఈ జ్యూస్ చేయడం కోసం సగ్గుబియ్యం కావాలండి. ఇవి సన్న సగ్గుబియ్యం అండి. ఒక హాఫ్ కప్ దాకా నేను తీసుకుంటున్నాను. నైలాన్ సగ్గుబియ్యం అంటారు కదండి, అవేనండి ఇవి. జనరల్గా మనం వడియాలు పెట్టుకునే లావు సగ్గుబియ్యం కాకుండా ఎటువంటి వెరైటీ అయినా తీసుకోవచ్చు అండి. లావు సగ్గుబియ్యం అయితే ఉడికిన తర్వాత ఇంకా డబుల్ సైజ్ అవుతాయి కదండి, జ్యూస్లో బాగోదని నేను సన్నాని తీసుకుంటున్నాను. హాఫ్ కప్ సగ్గుబియ్యాన్ని గిన్నెలో వేసి 1-2 సార్లు కడిగి వాటర్ పోసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం మునగా వాటర్ పోసి ఉడికించుకుంటే సరిపోద్దండి. ఇంకా అందులో ఏమీ వేయని అవసరం లేదు. 5-10 మినిట్స్లో ఉడికిపోతాయండి. నేను ఇక్కడ సగ్గుబియ్యం అప్పటికప్పుడు వేసి ఉడికిస్తున్నానండి. మీకు కావాలంటే ముందుగా నానపెట్టి ఉంచుకుంటే ఒక అరగంట చాలా తొందరగా ఉడికిపోతాయి. ఇదిగోనండి, సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిపోయాయండి. వాటర్ కూడా సరిపోయింది. ఇంకెక్కువ పోయిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని అంతటిని ఒక స్ట్రైనర్లోకి వార్చేసుకుని
పైన కొంచెం వాటర్ పోసేస్తే ఎక్స్ట్రా ఉన్న స్టార్చ్ అంతా దిగిపోతుంది. అలాగే ఈ సగ్గుబియ్యం అంతా పూర్తిగా చల్లారిపోవాలి. ఈలోగా మనం ముందుగా కలెక్ట్ చేసి ఉంచిన మస్క్ మిలన్ పల్పును అంతటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ చేసిన పల్పును అంతటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి కూలింగ్ చేసుకుంటూ ఉండాలి మనం మిగతా ప్రాసెస్ చేసే వరకు. ఇప్పుడు ప్యాన్లో 1 లీటర్ పాలు పోసి కాగబెట్టుకోవాలి. లీటర్ పాలలో నుంచి కొంచెం పాలు పక్కన ఉంచుతున్నానండి కస్టర్డ్ పౌడర్ కలపటం కోసం. ఇక్కడ నేను తీసుకున్న పాలు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అండి. అదే పాలు పలచగా ఉంటే ఎక్కువసేపు మరగాలి, కానీ చిక్కగా ఉన్న పాలైతే అంత ఎక్కువసేపు మరగని అవసరం లేదు. పాలు అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకుంటూ ఉండాలి. పాలు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందుగా ఉడికించి చల్లార్చి ఉంచిన సగ్గుబియ్యాన్ని వేయాలండి ఈ పాలల్లో. సగ్గుబియ్యం వేశాక ఉండలు కట్టకుండా 2 to 3 టైమ్స్ కలబెట్టుకుంటూ ఉండాలి. పాలు సగ్గుబియ్యం ఉడుకుతూ ఉండగా అందులో వేసి కలపడం కోసం 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుని పాలు పోసి ఉండలు కట్టకుండా శుభ్రంగా కలిపి రెడీ చేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి. నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ని వెనిలా ఫ్లేవర్ది తీసుకుంటున్నానండి. మీ ఇష్టం అండి, మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ కూడా వాడుకోవచ్చు. ఇదిగోండి సగ్గుబియ్యం పాలు కలిపి 2 to 3 మినిట్స్ ఉడికిన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని ఈ పాలల్లో వేసి శుభ్రంగా ఉండలు కట్టకుండా వెంటనే కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత కొంచెం పాలు చిక్కగా తయారవుతాయండి. అలా అని కొంచెం ముద్దగా అవ్వకూడదు. ఒకవేళ కలిపిన కస్టర్డ్ పౌడర్ మిగిలిన వదిలేయచ్చు. ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా మాత్రం చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాలల్లో వేయడానికి నేను ఇక్కడ 1/2 కప్ షుగర్ని తీసుకుంటున్నానండి. మనం కట్ చేసి మిక్సీ చేసిన కర్బూజాలో ఎంతో కొంత స్వీట్నెస్ ఉంటుంది కదండి, అది ఇది కలిపి తర్వాత ఎక్కువైపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ముందుగా 1/2 కప్ మాత్రమే వేస్తున్నానండి. తర్వాత కావాలంటే చూసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి పాలల్లో సగ్గుబియ్యం, షుగరు, కస్టర్డ్ పౌడరు అన్నీ వేసి కలిపిన తర్వాత ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు పూర్తిగా పొయ్యి కట్టేసి చల్లారి పెట్టుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేయటం వల్ల పైన మేగడ తొక్కలాగా ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయండి. అలా కాకుండా కలుపుకుంటూ చల్లారి పెట్టుకోవాలి. పాల మిశ్రమం పూర్తిగా చల్లారే లోపల డ్రై ఫ్రూట్స్ వేయడం కోసం నేను ఇక్కడ 1 గుప్పుడు బాదం పప్పుని 1 గుప్పుడు జీడిపప్పుని తీసుకున్నానండి. ఇలా స్లైసర్ సహాయంతో రజంలాగా సన్నగా పడేటట్టు చూసుకోవాలి. మీ దగ్గర కటర్ ఉంటే చేసుకోండి, లేదంటే నైఫ్తోనైనా సన్నగా ముక్కలు కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా సన్నని ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా పాలు పూర్తిగా చల్లారిపోయాయండి. ఇప్పుడు పాలల్లో అన్నీ కలపటం కోసం ఒక పెద్ద బౌల్లో పాలను తీసుకుని అందులో 5-6 గరిటెలు సబ్జా సీడ్స్ నానపెట్టి ఉంచిని వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బాదం అండ్ జీడిపప్పు పలుకుల్ని సగం వేసి ఇక్కడ కలుపుకోవాలి. మిగతాయి పక్కన ఉంచానండి గార్నిషింగ్ కోసం. డ్రై ఫ్రూట్స్ వేశాక మనం ముందుగా ఒక బౌల్లోకి కర్బూజాని తీసుకున్నాం కదండి, అవి సన్న ముక్కలుగా కట్ చేసి ఉంచానండి. అవి కూడా ఈ పాలల్లో వేసి కలుపుకోవాలి. మిగతా సగం గార్నిషింగ్ కోసం పక్కన ఉంచుకోవాలి. అన్నీ బాగా కలిసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచిన కర్బూజా జ్యూస్ని అంతటినీ ఈ పాలల్లో వేసి శుభ్రంగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసిన తర్వాత షుగర్ చెక్ చేసుకుని అవసరపడితే 1 or 2 స్పూన్స్ ఇప్పుడైనా సరే వేసి కలుపుకోవచ్చు. ఇంకే ఉందండి, మన హెల్దీ టేస్టీ కర్బూజా డ్రింక్ రెడీ అయిపోయినట్లే. ఇది ఏదో ఒక డ్రింక్ మాత్రం కాదండి, వేసవిలో మన కుటుంబం అంతటికి శక్తినిచ్చే ఒక తీపి గిఫ్ట్ లాంటిది. మనకి బజార్లో దొరికే కార్బోనేటెడ్ డ్రింక్స్ కన్నా ఇది 1000 రెట్లు బెటర్ కదండి ఇంట్లో చేసుకుంది. ఈ డ్రింక్ని ఇలాగైనా తీసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో 2 to 3 అవర్స్ కూలింగ్కి పెట్టి తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కూల్ అయినటువంటి డ్రింక్ని గ్లాసుల్లో పోసుకుని పైన కొన్ని మస్క్ మిలన్ పీసెస్, డ్రై ఫ్రూట్ పీసెస్తో సర్వ్ చేసుకుంటే చల్లని మస్క్ మిలన్ డ్రింక్ ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి సిప్లో పాలల్లో మిక్స్ అయిన కర్బూజా ఫ్లేవర్తో పాటు సగ్గుబియ్యం, సబ్జా సీడ్స్ చల్లగా తగులుతూ నోటికి ఎంతో హాయిగా ఉంటుంది.
ఇలా ఫ్రూట్ బౌల్స్లో కనుక మనం డ్రింక్ని పోసిస్తే పిల్లలు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారండి. మీరు కూడా ఇవాళ చెప్పిన 2 డ్రింక్స్ని ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్లో నాకు తప్పకుండా చెప్పండి. ఎలా ఉందండి నా ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. మీకు ఇంకా ఏమైనా ఇలాంటి సమ్మర్ డ్రింక్స్ కానీ కావాలంటే నన్ను కామెంట్స్లో అడగండి, తప్పకుండా చేసి చూపిస్తాను. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.